హలో హాయ్ ఇవాళ వచ్చేసాం మనం ఎగ్జిబిషన్కి గూడెంలోని ఎగ్జిబిషన్కి ఇప్పుడు మేమైతే లేట్గా వచ్చాం. ఆల్మోస్ట్ 8:15కి వచ్చేసాము. వచ్చిన తర్వాత 10కి అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అనమాట. అన్నీ షాపింగ్ లాగా పెట్టారు. మొత్తం క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈచ్ 20, 10, 30 అండ్ మన గర్ల్స్ అయితే ఎందులో తగ్గేది లేదు. మనం అన్నీ షాపింగ్ చేసుకునే వెళ్ళాలి. అది మన ప్రయారిటీ, ఓకేనా. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత, మా షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత మేమైతే మాకు కొంచెం టైం ఉంది కాబట్టి మేము తొందర షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని గేమ్స్ ఆడడానికి వెళ్ళాం. మా ఇద్దరు పిల్లల్ని మాత్రం స్లైడ్కి తీసుకెళ్ళాను. స్లైడ్కి తీసుకెళ్ళాను. వాళ్ళిద్దరు స్లైడ్ ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు. అండ్ మేము చూడండి, మా పుట్టోడు అయితే స్లైడ్ జారుకుంటూ చేసి జంపింగ్ గిలిగిలియా అనుకుంటూ జంప్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే సర్రని జారుతారు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఫాస్ట్గా చూపించేస్తున్నాం. చూడండి, ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్స్లో మాత్రం మనం బయట అసలు తినకూడదు. చాలా చెత్త టేస్ట్ అయితే ఉంటుంది. అది మనం పిల్లలకి అయితే పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. అస్సలు బాగాలేదు టేస్ట్ మాత్రం స్టాల్స్ దగ్గర. అండ్ ఇక్కడ మేమైతే డాన్సింగ్ కార్స్ దగ్గరికి అయితే వచ్చి మేము ఒక్క గేమ్ అయినా ఆడాలని చెప్పేసి మేము వచ్చేసి ఆడుతున్నాం. చూడండి, ఇక్కడ మా పిల్లలు అయితే కూర్చున్నారు, మా ముగ్గురు పిల్లలు. అండ్ నేనైతే ఇక్కడ సపరేట్గా కూర్చున్నాను. ఇక్కడ గెయిన్ టు వీల్, ట్రైన్, ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. కార్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, ఇంకా ఇంకేముంది, ఇట్లా మేమైతే అన్ని చాలా గేమ్స్ అయితే చూపిస్తుండే, కానీ ఆడుతుండే. కానీ టైం అయితే మాకు తక్కువ ఉంది కాబట్టి కొన్ని గేమ్స్ మాత్రం ఆడాను. అండ్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అండ్ చూసిన తర్వాత నాకు నేను చేసిన పని అయితే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇవన్నీ గేమ్స్ అని ఆడుకుని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లోపల నుంచి వెళ్ళేసరికి 10 minutes to 10కి అయితే బయటికి వచ్చాము. మాకు అప్పటి నుంచి ఆల్మోస్ట్ 10:25 వరకు అయితే మాకు ఆటో అయితే దొరకలేదు. మా ఇంటి దగ్గరికి, అక్కడ ఎగ్జిబిషన్ దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes పడుతుంది. బట్ అదంతా ఊరే కాబట్టి మాకు చాలా భయం వేసింది. సో నాకు భయం వేసి నేను మాత్రం ఏం చేశానంటే, నేను ఒకదాన్నే నేను పిల్లలతో వచ్చాను కాబట్టి నేనే వాళ్ళకి సేఫ్ సైడ్ ఇవ్వాలి, కాబట్టి నేనే వాళ్ళకి ధైర్యంగా ఉండాలి. సో నేను భయపడకుండా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి కాబట్టి నేను చేసిన పని నేను వీడియో తీశాను అనమాట. ఆటోలో ఉండి ఏమో చెప్పలేము కాబట్టి, మనం చీకట్లో వెళ్తున్నాము కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో మనం ఖచ్చితంగా పేపర్ స్ప్రే మాత్రం మెయింటైన్ చేయాలి. అమ్మ బాబా, ఏంటి సౌండ్ ఎక్కడ వస్తున్నాయి? నాకు చాలా భయం అవుతుంది. తొందరగా వెళ్ళిపోవాలి. సౌండ్ చేయకండి. అంకుల్ ఈయనేంటి అసలు చూడట్లేదు, వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు. ఎంతో భయం అవుతుంది. పిన్ని, నాకు భయం వేస్తుంది. అంకుల్ ప్లీజ్ కంగారు పడకండి, నేను ఉన్నా కదా, ఏమి కాదు. అంకుల్ ఒకసారి తిరిగి చూడండి అంకుల్. మమ్మీ